పవన్ కళ్యాణ్ కోసం ఓ అవ్వ మొక్కులు చెల్లించుకుంది. ఎవరైనా కుటుంబ సభ్యుల కోసం దేవుడికి మొక్కుకుంటారు, ముడుపులు చెల్లించుకుంటారు. కానీ ఆ వృద్ధురాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోసం మొక్కుకుంది. ఒక్కొక్కటిగా మొక్కులు తీర్చుకుంటోంది. కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లి గ్రామానికి చెందిన 94 ఏళ్ల వృద్ధురాలు పోతుల పేరంటాలు పవన్ కళ్యాణ్ గెలవాలని అప్పట్లో తమ గ్రామ దేవత వేగులమ్మకు పొర్లుదండాలు పెట్టింది. ఆయన గెలిస్తే అమ్మవారికి గరకను చేయించి ఇస్తానని మొక్కుకుంది. ఆయన గెలిచారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఆమెకు పింఛన్ మాత్రమే ఆధారం. దీంతో పింఛన్ డబ్బులు దాచుకుంటూ గరక తయారు చేయించింది. దాన్ని ఆలయానికి అప్పగించింది. ఇక ఆమెకు ఒకే ఒక్క కోరిక ఉంది, పవన్ తో కలిసి భోజనం చేయాలన్నదే ఆమె కోరిక. ఆ బువ్వ కూడా తన పింఛన్ డబ్బులతోనే చేయిస్తానంటూ వెల్లడించింది. ఆమెకు పవన్ పై ఉన్న అభిమానానికి అందరూ పొంగిపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ ఈవినింగ్. స్పందన. ఉప ముఖ్యమంత్రి అడ్డ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం. ఈ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లి గ్రామానికి చెందిన పూతుల పేరంటలు అనే వృద్ధురాలు. ఆమె వయసు 94 సంవత్సరాలు. ఆమె పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిగా చెప్పాలి. ఆమెకు 3 కుమార్తెలు ఉన్నారు. 3 కుమార్తెలు కూడా వివాహాలు చేసి పంపేసింది. ఒకతే గ్రామంలో నివసిస్తుంది. ఆమెకి జీవనాధారం, ఆమెకి ప్రభుత్వం ఇస్తున్న 4,000 రూపాయల వృద్ధాప్య పింఛను మాత్రమే. ఇదే పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేసినప్పుడు ఆయన గెలవాలి అంటూ గ్రామ దేవత ఎవరైతే గ్రామంలో ఉన్నారో ఆ గ్రామ దేవత ఆలయంలో ఆమె పొర్లు దండాలు పెట్టడం జరిగింది. వేగులమ్మవారిని అక్కడ గ్రామస్తులంతా కూడా తమ ఇంటి ఆడపడుచుగా దేవతగా భావిస్తారు. పొర్లు దండాలు పెట్టిన తర్వాత గెలిచిన తర్వాత తన సొంత డబ్బులతో అమ్మవారి ప్రతిరూపంగా భావించే గరగను తయారు చేయించిస్తానని మొక్కుకోవడం జరిగింది. అయితే ఆమెకు వచ్చేది కేవలం పింఛన్. దీంతో ప్రతి నెల పింఛన్ నుంచి 2,000 నుంచి 2,500 రూపాయల దాకా ఆమె ఎక్కడికెక్కడ డబ్బులు దాచిపెట్టి మొత్తం 27,000 ఖర్చు అవుతుందని తెలిసిన తర్వాత 27,000 ఆ గరగ తయారు చేయించి అమ్మవారికి సమర్పించడం జరిగింది. తన అభిమానాన్ని చాటుకుందని చెప్పి ఆమె గరగ సమర్పించే కార్యక్రమానికి గ్రామస్తులతో పాటు జన సైనికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే తనకు ఒక కోరిక ఉంది. తన మనవడు ఎవరైతే పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి గెలవడమే కాదు, ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. ఆయనకు తాను బువ్వ పెడతాను అంటే అన్నం పెడతాను, అది కూడా ఆయన డబ్బులు పోతూ తన పింఛన్ నుంచి ఏదైతే దాచుకుంటున్నానో అదే డబ్బులతో భోజనం పెట్టి ఆయనతో కలిసి తినాలని తన కోరికను చెప్తోంది. గ్రామస్తులంతా కూడా ఆమె అభిమానానికి పొంగిపోతున్నారు. ఎందుకంటే సాధారణంగా కుటుంబ సభ్యులు, భార్య పిల్లలు లేదా తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుడికి మొక్కుకోవడం సాంప్రదాయం. కానీ ఎవరో పవన్ కళ్యాణ్ బహుశా ఆమె ఇంతవరకు ఆయన కలిసి కూడా లేదు. అలాంటి పవన్ కళ్యాణ్ కోసం ఆవిడ మొక్కుకునే అభిమానులకి ఆదర్శంగా నిలిచిందని గ్రామస్తులు కూడా ఆమెను అభినందిస్తున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.